యేసుక్రీస్తు ప్రభువు వారిగా ఒక పర్యాయం ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపానికి భగవత్సులుగా పర్యాయంగా ప్రాయశ్చిత్తం చేసి పునరుద్ధారణకి తిరిగి లేచిన జైతాన్ని అయిన మా రక్షక మీ పాదాల ద్వారా వందనాలు స్తోత్రాలు. యువ ఆరాధన మందిరమనే స్థానిక సంఘానికి మీరు ఇచ్చి ఉన్నటువంటి వారి స్థలం మందిరాన్ని బట్టి మందిర ఆవరణాలను బట్టి మీకు ఆరాధన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత చాలా కాలంగా ప్రార్థిస్తూ రాగా మరి ఈ దినం మీ సేవకుల్ని ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి మీరు మా మధ్య నడిపించినందుకు మీకు వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుగా కార్యక్రమం అంతటి మీ హస్తవాసం చేసుకుంటూ మీరు ఆవాన్ని స్థుతించుకుంటూ అందరస్తుల వారి ప్రార్థన వాపు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలు పెట్టుకుంటాం తండ్రి. మనం ఒక మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుని వారికి ప్రవేశిస్తాం. కీర్తన 2 మాటలు చదువుకుందాం, అందరూ కూడా కలిసి చదువుకుందాం. 4, 5 4 and 5 ఆయన లోకంలో ప్రవేశించండి, ఆయన ప్రవేశించండి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ప్రయాణాలు ఆయన గొప్ప నిత్యం ఉంటును, ఆయన సత్యము తరతరములు. కాబట్టి గుమ్మంలోనికి మనం ఎలా ప్రవేశించాలంటే ఏడుచుకుంటా కాదు, చదువుకుంటా కాదు, తోనుకుంటా కాదు. దేవుడు మనకి ఏం చేశాడు, ఎలా ప్రవేశించాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆలయంలో మనము ప్రవేశించాలి. ఇప్పుడు అది గోడ చేసే సమయం కాదు. ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమ మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మీ పాదముల చెంత మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని ఈ దివ్య మందిర ప్రతిష్ట సందర్భంలో మేమందరూ చేరి కృతజ్ఞతాస్తుతులతో ఈ గుమ్మములో ప్రవేశించేటువంటి ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. పాపాత్మలమైనటువంటి మమ్ములను, జన్మ కర్మలతో పాపులమైన మమ్ములను, నిస్సహాయమైనటువంటి మమ్ములను, మరణములకు పాత్రులమైనటువంటి మమ్ములను, నీతో సహవాసము కోల్పోయి శాంతి సమాధానము కోల్పోయినటువంటి మమ్ములను ఆయన్ని పేరు చూచి మా మీద జాలిపడి నీ శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మా పాప పరిహారార్థమై కాలం సంపూర్ణమైనప్పుడు ఆ కలువరి శిలువలో మీరు అర్పించినందుకు స్తోత్రాలు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మా పాపములకు పరిహారంగా కలుగ చేసినందులకై స్తోత్రాలు. మా గుడ్డి నేత్రాలను తెరిచినందులకై స్తోత్రాలు. మా హృదయాలను నీకు ఆలయంగా చేసుకున్నందుకు మేమెంతో కృతజ్ఞమై మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆ రీతిగా రక్షణ పొందినటువంటి నీ బిడ్డలు నిత్యమైనటువంటి ఆ పరలోక గృహముగా, ఆత్మీయమైనటువంటి మందిరముగా, నిజమైనటువంటి ఆలయముగా నిర్మించబడు నిమిత్తమై భూలోకములు సిద్ధపరచడానికి, మేము కూడుకోవడానికి, కొనియాడుటకు, ప్రార్థించుటకు, అపోస్తల బోధ వినుటకు, సహవాసము చేయుటకు భౌతికమైనటువంటి ఈ నిర్మాణాలు మాకు ఇచ్చారు. కానీ
ఈ నిర్మాణాలను బట్టి మేము అతిశయపడితే మా హృదయాలే నీకు ఆలయం. మేమంతా కృతజ్ఞతమై స్తుతిస్తూ ఈ ఆలయంలోనికి ప్రవేశించు ప్రతి ఒక్కరు కూడా ఎలా నేను స్తుతించాలనో వారికి నేర్పించమని ఆలయం అంతటిని కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తూ మా ముందు మీరు నడిపించవని యేసు క్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను. ఉన్నాయి సిస్టర్స్ కి పక్కన ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ కి లిఫ్ట్ ఉంది. నెమ్మదిగా ఎక్కలేని లిఫ్ట్ ఎక్కారు. పిల్లలు అందరూ కూడా లిఫ్ట్లో రాకూడదు. మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మాత్రమే లిఫ్ట్లో పోవాలా. అక్కడ ఒక మనిషి ఉండి ప్లీజ్ బీ కేర్ఫుల్, ఈ లీడ్ దెమ్. ప్రతిష్ఠిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా సాతాను బంధిస్తూ ప్రశస్తమైన రక్తం యొక్క కడుగుదల కిందికి తెచ్చుకుంటూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం నిర్గమకాండం కడపటి అధ్యాయం నిర్గమకాండం కడపటి అధ్యాయం 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఒక మాట గమనించాడు. ఈ దినాలు అనేక మందికి సరైనటువంటి గ్రహింపు ఉండకపోవచ్చు. దేవుని మహిమకు నిండింది. అయితే అక్కడ ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు? మంచిగా అర్థం చేసుకోండి. ఎవరంటే అయినా మోషే ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఆయన బహు సాత్వికుడు, దీన మనసు కలివాడు అని చెప్పని మనం చూస్తున్నాం. ముఖాముఖిగా దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి కూడా ఎక్కడ లేడు చెప్పండి, ఎక్కడ లేడు అని చెప్పండి. ఎక్కడ లేడు ఆయన. నువ్వు కాదు, నేను చెప్పే మనిషి నువ్వు. ఎవరుగా మోషే దేవుని యొక్క ప్రతినిధి లోపల లేడంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? బీ కేర్ఫుల్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని యొక్క మహిమ ఎక్కడైనా కానీ నిండాలంటే ఏ వ్యక్తి కూడా కనపడకూడదు. నువ్వు పెద్ద బోధకుడిగా కావచ్చు, యు ఆర్ నాట్ సపోజ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ దొంగలించకూడదు. ఎక్కడైనా సరే
మానవ హస్తం అనేది లోపల ఉండకూడదు, అందుకనే బయటికి వెళ్ళిపోయాడు. అది దాని యొక్క అర్థం. కాబట్టి నేను, నాది, నా జ్ఞానము, నా వరాలు, నా తలాంతులు, నా సామర్థ్యాలు, నా సమర్పణలు ఉండకూడదు. అక్కడ మాత్రమే దేవుని మహిమ ఉంటుంది, లేకపోతే మానవ హస్తం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెయిన్ హాలే కదా ఇది? ఇది సెకండ్ ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఆలయంలో దేవుడి యొక్క మహిమ మాత్రమే నిండినట్లు, ఏ మానవుడు కూడా కనబడకుండాన్నట్లుగా మనం జీవించినట్లుగా దేవుని దాసుడు ప్రార్థన చేసి చేస్తారు. స్తోత్రాలు. సంఘ ప్రార్థన జవాబుగా వారి మంది నిర్మాణం అంతట్లో అద్భుతంగా సహాయపడ్డారు. మరి ఈ దినం ప్రతిష్ఠింపబడుతూ ఉండగా మీ దాసుల ద్వారా తీసుకొచ్చిన శ్రేష్టమైన తలంపులను బట్టి మీకు వేలాదిగా స్తోత్రాలు. అవునాయన, మోషే గొప్ప సాత్వికుడు, ప్రవక్త, గొప్ప నాయకుడు. మరి తండ్రి మీతో ముఖాముఖి మాట్లాడిన వాడు వెలుపడే నిలబడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయాడు, వెళ్ళలేదు. మరి ఆ విధంగానే మరి ప్రభువా అక్కడ మరి మనుషులు కనపడకూడదు. మరి తండ్రి మరి మీ మధ్యతోనే నింపబడాలి. మరి పరిశుద్ధులైన తండ్రి ఈ యొక్క సెకండ్ ఫ్లోర్ ఈ హాల్ మల్టీపర్పస్ ఆరాధన కొరకు, సండే స్కూల్ కొరకు, ఆయా పరిచర్యల కొరకు మరి ప్రభువా మీరు మరి సంఘానికి, స్థానిక సంఘానికి అనుగ్రహించుంటూ ఉండగా మరి ఈ యొక్క హాల్లోకి మేము సంఘంగా ప్రవేశిస్తూ ఉండగా మాకు ముందుగా మీరు వెళ్ళారని మేము నమ్ముచు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మరి మేము ధైర్యించండి కట్టేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండగా ఆశీర్వదించమని మీ రక్త ప్రోక్షణకి విశ్వాసంతో తెచ్చుకుంటూ ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలు అడిగి పెట్టుకున్నాం తండ్రి. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ దేవుని చిత్తములో ప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు భరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు. ప్రియమైన తండ్రి, ఈ హాలును కూడా నీ కొరకు మేము ప్రతిష్ఠిస్తుండగా మీ సన్నిధి, మీ ఆత్మ స్పర్శ మాకు దయచేయమని, కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసంతో బంధిస్తూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఇంకొక మాట చదువుకున్నాం చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 10వ వచనం ఇంకో మాటను చూడండి. 10వ వచనములు 8-10. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయింది. మనము చూసాము ప్రత్యక్ష కూడారంలో మోషే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా లోన ఉండకూడదు. శరీర సంబంధమైనది, మానవ సంబంధమైనది బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిలో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ స్థానిక సంఘములో కానీ, సార్వత్రిక సంఘములో కానీ మహిమ ఉంటుంది. మనం బయట ఉండాలా? దేవుడు సంపూర్ణంగా ఉండి ఒక మూల కూడా ఉండకూడదు.
తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎక్కడ రాజుల గ్రంథంలో కూడా చూస్తాం 10వ వచనం 8:10 ఏమి రాయబడిందంటే యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయటికి వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అయ్యగారిది కూడా ఉందన్నమాట. ఏంటి? అయ్యగారిది కూడా ఉంది. మా లాంటి అయ్యగారిది కూడా ఉందన్నమాట. అక్కడ శరీర సంబంధమైంది అక్కడ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుందంటే ఆ మహిమ ఏమవుతుంది? అభ్యంతర పడుతుంది. ఆయన సంపూర్ణంగా నివాసం చేయటానికి వీలు బయటకు వచ్చేసారంట. వాళ్ళు బయట నుంచి లోపలికి వెళ్ళలేకపోయారట. లోపలికి వెళ్ళేదానికి అర్థం ఉంది, లోపలి నుంచి బయటికి వెళ్ళేదానికి అర్థం ఉంది. తర్వాత కింది భాగంలో మనం చూస్తే ఏముందంటే ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది అన్నమాట. అంత మహిమ అక్కడ నిండింది. కాబట్టి మన జీవితంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే మానవ సంబంధమైనది ఎక్కడా కూడా ఉండకూడదు, కేవలము దేవునికి మాత్రమే. అందుకని బైబిల్ ఒక మాట మీకు అందరికీ తెలుసు, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకే మహిమ కలుగునుగాక అనేటువంటిది మన యొక్క జీవితంలో బోధ కాదు, కానీ క్రియాపూర్వకమైన జీవితము అనేటువంటిది అది ఉండాలి. ప్రియమైన తండ్రి ప్రార్థించిన, సహకరించిన, సమర్పించుకున్న, బాధ్యతలు వహించి నడిపించిన సేవకులు, బాధ్యులైన సహోదరులు, పరిశుద్ధులందరి కొరకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల్లో నుండి కూడా ఎవరెవరు ఏ రీతిగా సమర్పించుకునిరో వారిని బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, ఈ యొక్క ఆలయాన్ని కూడా నీకు ప్రతిష్ఠిస్తుండగా కేవలము నీవు మాత్రమే అక్కడ ఉండాలి. ఏ మానవుడు లోన ఉన్నట్లయితే వాడి బయటికి రావాలి. అదే ప్రకారంగా లోపల కూడా నిలవలేకపోయారు యాజకులు. అంత దేవునికే మహిమ కలుగునట్లుగా ఈ యొక్క ఆలయాన్ని వాడుకొనుమని సాతాను బంధిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరటనే ఈ యొక్క ఆలయమును నీకే ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. మందిర పని అంతయును సంపూర్ణము చేయగలే. మందిర పని అంతయును సంపూర్ణము గుడారమును కమ్మే. ఇచ్చిన కృప కొరకు వందనములు. ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు లేకుండా మేమేమీ చేయలేము. మానవ మాతృలము, అన్ని బలహీనతలు, కొరతలు, లోటుపాట్లు, పతనములు కలిగినటువంటి వారము, అందులో మొదటి వాడను. కాబట్టి కేవలము నీ రక్తం యొక్క కడుగుదల క్రిందికి తెచ్చుకొనుచుండగా మీరే సంపూర్ణంగా మమ్మల్ని ఆవరించి మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించి ప్రజలు మేలు పొందినట్లు, నీకు మహిమ కలుగునట్లుగా సమయమంతటిని దీవెనకరంగా చేయమని వచ్చిన బిడ్డలందరి కొరకు వందనములు చెల్లిస్తూ ఇంకా రావలసిన వారిని కూడా సకాలములు తీసుకొని రమ్మని, నీ బిడ్డల యొక్క ప్రయాసము క్రీస్తు యేసునందు వ్యర్థము కాకున్నట్లుగా చేయమని యేసు నామమున స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. Always learn this, please, for God's glory, not for your own convenience. We are not for our self comfort, but for the comfort and convenience of other people. We are here. Keep it all. Whether you go to eat food, whether you go to sit on chairs, or whatever you do, see the welfare of other people. Don't be selfish mongers. మీకు ఒకవేళ ఆ భాష అర్థం కాకపోతే
మీరు భోజనం చేసేటప్పుడు పరిగెత్తుకొని పోవద్దండి, ప్లేట్లు దూసుకుంటారు. తినేటప్పుడు కూడా ఈ కిరస్థాన్ పోట్లు ఇది నేర్చుకున్నారు. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే, చిన్నారి పిల్లలు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొత్త వాళ్ళకి ఇవాళ మంచి అవకాశం. మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, అది నేర్చుకోండి. ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు కూర్చోవడానికి తగినటువంటి సదుపాయాలు కలుగ చేయాలి. మీరు ముందుకు వచ్చేది కాదు. యేసు ప్రభుని సంకల్పములు అనేది ఒకటి. లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి. యేసు ప్రభుని సంకల్పములు మారవి అన్నటికి అనేటువంటి పాటలో 187 కొత్త పాట పుస్తకం కదా, 180. ఆ పాట అంతా ఏముంది చూడు, 180, 187 కొత్తదా? మనకు రోజుకు ఒక ఎడిషన్ వస్తుంది, ఏం కంగారు పడకండి. చూడండి 1 దయచేసి కూర్చోండి. ఆలయం ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయిందండి అమ్మ? సర్వనాశనం చేసేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు దేవుడు నివసించేటువంటి నివాస స్థలము ఈ మానవ నిర్మితమైనటువంటి యెరూషలేము కాదు. ఇది మీరు గుర్తించుకోవాలి. మానవులు అతిశయపడుతుంటారు, ఓయమ్మ ఎట్లా ఎంత మంచి మందిరం కట్టామని. అయితే నేను ఎందుకు మీ కాట్ చెప్తున్నాను అంటే, ప్రియులారా, దేవుడు అక్కడ అంటున్నాడు, మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు బాబా? మీరు నా కొరకు ఏం మందిరం కడతారాయా మీరు? అటు రాశాడు చూడండి, ఏమంట? ఆకాశమున. ఇప్పుడు చూడండి, దేవుని సేవకుడు ఎడ కూర్చున్నాడు. ఏడ కూర్చున్నాడు? ఆకాశం మీద కూర్చున్నాడా? ఏడ కూర్చున్నాడు? భూమి మీద కూడా కాదు, కుర్చీ మీద. కుర్చీ మీద కూర్చుంటే ఆయన కాళ్ళు ఎక్కడున్నాయి? అంతే. నేను కూర్చున్నా కూడా అంతే. అర్థమైందా? కానీ ఆ మహిమ కలిగినటువంటి దేవుడు కూర్చుంటే ఆకాశంలో ఆయన కాళ్ళు ఏడ అంతాయంట. ఇప్పుడు ఎంతమందిని కడతావు సార్ నువ్వా? పిచ్చోడా. కాబట్టి ఏ మసీదులో దేవుడు ఉండడు, ఏ అయోధ్యలో దేవుడు ఉండడు, ఏ భద్రాచలంలో దేవుడు ఉండడు, ఏ వటికాన్లో ఉంది కదా పెద్దది పీటర్స్ క్యాథడ్రల్ అని ప్రపంచంలో పేరు పొందింది. అక్కడ స్టెప్స్ అన్నీ కూడా బంగారువి. పైకి వెళ్ళాలి, మీ పాపాలు పరిహారం కావాలంటే మోకాళ్ళ మీద పైకి ఎక్కాలి. ఆ బంగారుతో ఉన్నాయి ఏంటివి? సోపానాలు, మెట్లండి. అక్కడ కూడా దేవుడు ఉండడు. ఎంత పిచ్చోళ్ళు కదా, ఎంత పిచ్చోళ్ళు చూసుకోండి. అక్కడ ఉండవు. ఇంకా మీరు చెప్పాలంటే గురుద్వారలో కూడా ఉండదు దేవుడు. మరి ఎక్కడ? అందుకని అంటాడు చూడండి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారయ్యా? నా విశ్రాంతి స్థలం ఏదయ్యా? ఇవన్నీ నా హస్తకృతములు కావా? చేతులతో కట్టినవి కాదేమే. యెరూషలేమును కట్టింది కూడా చేతులతోనే.
కదండి. వటికాన్ కట్టింది కూడా చేతులతోనే, అయోధ్య కూడా కట్టింది కూడా చేతులతోనే. మనము కూడా గర్వించాలంటే మెదక్లో ఒక చర్చ్ ఉంది. చాలామంది క్రైస్తవులు రక్షణ లేకపోయినా మెదక్ చర్చికి పోయి గొర్రె పొట్టేలను మేకపోతులను నరికి ఆడపోయి ప్రార్థన చేసుకొని వస్తే మాకు ఆశీర్వాదం కలుగుతుంది అని లోకములో ఉండేటువంటి, అంటే మన తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు మహమ్మదులు కూడా పోతారట, మొక్కుబళ్ళు చేసుకొని వస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను, అక్కడ కూడా దేవుడు లేడు బాబో, అక్కడ కూడా లేడు దేవుడు. అందుకని అంటాడు నా విశ్రాంతి స్థలం ఎక్కడ అంటే, దేవుడు నివసించేది 2 స్థలాలు. ఒకటేంటి తెలుసా? అన్నగారికి బైబిల్ను మైక్ ఇస్తే బాగుంటుంది. మీకు మార్కులు 100కి 100 వేస్తామన్నా, కానీ పరీక్ష పెట్టలే మీకు. నిజమే. ఇప్పుడు మమ్మల్ని చెప్పమంటావా, నువ్వు చెప్తావా? అది నేను అంటున్నది. మీకు మైక్ ఇస్తాం, కొంచెం చెప్తే బాగుంటుంది. సర్లే పాపం, ఏదోలే పాపం అన్నకు చెప్పాలని ఆశ ఉంది. వీ అప్రిషియేట్. ముందు ఉండని, పాపం ఉండని, సంతోషం. వీ అప్రిషియేట్ యూ, సంతోషం. ఎందుకనంటే ఒకరు చెప్పేటప్పుడు మధ్యలో కొద్దిగా మంచిగా ఉంటే చాలు, అంతే, ఇంకేం లేదు. వర్ గుడ్, వీ అప్రిషియేట్ యూ. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంటినంటే, దేవుడు ఈ చేతులతో చేసిన మందిరాల్లో నివాసం చెయ్యడు. లర్న్ దిస్ ఫ్యాక్ట్. ఈ సత్యాన్ని మీరు ఎరగండి. ఎక్కడ నివాసం చేస్తాడంటే 2 స్థలాల్లో నివాసం చేస్తాడు. వీడు అన్న గాలిలో ఉన్నాడు అనుకోవద్దు, లేకుంటే ఆ లైట్లో ఉన్నాడు అనుకోవద్దు, లేకుంటే ఆ ఫోటోలో ఉన్నాడు అనుకోవద్దు. ఇక్కడ మాకేం ఫోటోలు ఏం లేవు. ఇక్కడ చేతులతో చేసినటువంటి వాటికి నమస్కారం చెయ్యకూడదు. చేతులు చేసిన వాటికి నమస్కారం చేయకూడదు. పాపం వాళ్ళకు ఉన్నటువంటి బలహీన విశ్వాసంతో చేసుకుంటారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నివసించేది చూడండి, యెషయా గ్రంథంలో 2 స్థలాల్లో ఉంటాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దానినే పరలోకము అంటాం, దానినే పరిశుద్ధ స్థలము అంటాం, అదే నిత్య నివాస స్థలము అంటాం, దానినే మోక్ష గృహము అంటాం, దానినే హిందువులు వైకుంఠము అని అంటారు. గుర్తించుకోండి. అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. ఆయన మహిమగల దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి పరలోకములో నివాసం చేస్తాడు. వేరే ఎక్కడ దేవుడు నివాసం చేయడు. గుర్తించుకోండి మిత్రమా. చాలామంది ఏమనుకుంటారంటే, ఆడైనా ఉన్నాడురా దేవుడు అంటాడు. దేవుడేమో గాలి కాదు సార్, ఆడన్నా ఉండడానికే. దేవుడు గాలి కాదు. దేవుడు ఎవరండి? ఆత్మ అని బైబిల్లో రాయబడింది. ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆ పరమాత్ముడు అనేటువంటి వాడు నివాసం చేసేది పరలోకం. తర్వాత 2వది చూడండి, 2వ స్థలం ఎక్కడన్నా, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను. బాస్ అక్కడ నివాసం చేస్తా. నేను ఎంత భక్తుడో తెలుసా, నేనెంత పవిత్రుడనో తెలుసా, అదెంత దొంగదో తెలుసా, వాడెంత దొంగోడో తెలుసా, వాడెంత పాపాత్ముడో తెలుసా, వాడెంత లంచగొండో తెలుసా, అదిగోదు వాడెంత వ్యభిచారో తెలుసా, వీడెంత అక్కడ దేవుడు నివాసం చేయడు నాన్న, అక్కడ నివాసం చేయడు. నేనే చాలా పవిత్రుణ్ణి, నేనే పవిత్రుని అంటారు చూడండి. వాళ్ళ దగ్గర దేవుడు నివాసం చేయడు. మంచిగా అర్థం చేసుకో. నేను చాలా పవిత్రుని అని అనుకోవద్దు.
లేఖనాలు చూస్తే ఎంత ఘోరమైందో మన హృదయం, చెప్పడానికి వీల్లేదు. అంత కంపు. ఒక చెత్త కుండీని మనం శుభ్రం చేసి మంచిగా పెయింట్ కొట్టి మంచి పాలు పోసుకొని ఆ పాలు అందరికీ అమ్మచ్చు. కానీ ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోలేం. ఏ బోధకుని నమ్మద్దు. అర్థమైందా మీకు చెప్పేది? నన్ను అసలు నమ్మద్దు. మూడవది, నన్ను నేనే నమ్మను. ఆ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి రెండవ స్థలం దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంట? విరిగి నలిగిన దీన మనస్సు వినయము కలవారు వాళ్ళ హృదయంలో నివాసం చేస్తాడంట. రెండే స్థలాలు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఎక్కువ నేను తీసుకొని అవసరం లేదు. మన హృదయము ఘోరమైంది, పాపయుక్తమైంది. ఈ పాపయుక్తమైన హృదయములో పరమాత్మ నివాసము చెయ్యడు. నువ్వు చాలా భక్తిపరుడు, ఓ అబ్బో, నీ భక్తికి మించిన భక్తి ఎవ్వడికి ఉండదు. పరిసయ్య జాతి కంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి జాతిలో నువ్వు ఉండవచ్చు. పరిసయ్యుని జీవితంలో దేవుడు లేడు. అయితే ఎవరి జీవితంలో దేవుడు ఉన్నాడు? సమరయుని యొక్క హృదయంలో ఉన్నాడు. ఆ సమరయుడు ఏమి గుర్తించాడంటే, అయ్యా, ఆయన చెప్పినట్టు నేను ఎక్కడ లేనయ్యా, నేను పాపాత్ముడయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను దొంగోడినయ్యా, నేను లంచం తీసుకుంటానయ్యా, నా హృదయం రోతదయ్యా, నీ వైపు కన్నులు ఎత్తడానికి నాకు అర్హత లేదయ్యా, రొమ్ము కొట్టుకున్నాడంట. ఎంత దీనుడైపోయాడో చూడండి. ఆ దీనుని హృదయములో దేవుడి నివాసం. అందుకనే ప్రభు అన్నాడు, అరే నీ ప్రార్థన నేను విన్నాను రా అన్నాడు. ఎవరి ప్రార్థన? అది గుర్తు. ఇవి ఊరికే మాటలతో చెప్తే వచ్చేటివి కాదు. ఇవంతా ప్రత్యక్షతతో, అనుభవంతో వచ్చేటివి, ఇంటలెక్చువల్ నాలెడ్జ్తో వచ్చేటివి కాదు. I know 75% of the servants as well as the believers are having only intellectual knowledge and the gifts they are having, but not the revelation by the Spirit of God through the Word of God. దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత కలిగిన చాలా తక్కువ, చాలా తక్కువ. గుర్తించుకోండి. నేర్చుకోవచ్చు, చదవచ్చు, చెప్పుకోవచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? విరిగి నలిగిన. ఎప్పుడు విరిగి నలిగిన హృదయం మనకు వస్తుంది అంటే, మన పాప స్థితిని మనము గుర్తించినప్పుడు. నేను దానాలు చేస్తున్నాను, ధర్మాలు చేస్తున్నాను, పలాని హాస్పిటల్కి నేను డబ్బులు ఇస్తున్నాను, పలాని దానికి నేను ఏం చేస్తున్నానండి, క్యాన్సర్ హాస్పిటల్కి డబ్బులు ఇస్తున్నాను, ఎయిడ్స్ హాస్పిటల్కి డబ్బులు ఇస్తున్నాను, అనాథలకు డబ్బులు ఇస్తున్నాను, పలాని క్లినిక్కు నేను ఇస్తున్నాను. డబ్బులను చాలామంది అసహ్యపడుతుంటారు. లోపల బాటలు తాగుతుంటారు. ఇంట్లో అమ్మ, నాయన, పిల్లలతో ఒక సహా తాగుతుంటారు. ఎవరిని మోసం చేస్తావా? నువ్వు నేను ఎవరిని మోసం చేస్తాను చెప్పండి? అందుకని ఒక ఆయన అన్నాడు, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకంట. లోపల ఉండేది ఎవరు తెలుసండి? దేవునికి ఒక్కని మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, మన నిజమైన హృదయాన్ని మనం గుర్తించాలి. రోతది ఎట్లా రోతది అయిపోయిందంటే, మన పుట్టుకతోనే పాపములో పుట్టాం. ఈ పాపములో పుట్టినటువంటి ఈ యొక్క హృదయము మనం మార్చుకోలేము. ఏ దానము చేసినా, ఏ ధర్మము చేసినా, ఏ పూజా పునస్కారాలు చేసినా, జపతపములు చేసినా, తీర్థయాత్రలు చేసిన, గుడిగోపురములు కట్టించిన, అన్నదానము, గోదానం, భూదానం, రక్తదానం, ప్రాణదానం అర్పించిన, ఈ జన్మతో వచ్చిన పాప స్వభావం పోదు. పాప ఫలితం మరణం. పరమాత్ముడు మనలో నివాసం చేయడు. అందుకని ఆ పరమాత్ముడు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవుడు, అమరత్వము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వ అంతర్యామి కానటువంటి దేవుడు, ఆ పరమాత్ముడు ఏదెను తోటలో ఆదాములో నివాసం చెయ్యాలని మట్టితో ఆయనే నిర్మించుకున్నాడు.
ఆ నిర్మించుకున్నటువంటి మట్టి శరీరంలో ఆయన తన ఆత్మను ఊదాడు. దేవుడు ఆత్మ కదా, ఆ ఆత్మ ఇప్పుడు నీలో నాలో ఏముందంటే ఆయన ఆత్మ ఉంది బాబా, ఆయన ఆత్మ ఉంది సార్. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఎవడు ఏ ఆత్మని ఏమి చేయలేడు అయ్యా కదా. కరోనా ఉందని అందరికీ పాపం ట్రీట్మెంట్ ఇచ్చారంట. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు 600 మందికి పై చచ్చిపోయినారట. ఏమయ్యా నువ్వు కూడా చచ్చిపోయినావు ఏమి సార్ మీ వాళ్ళు అంటే, మేము కూడా మనుషులే కదా సార్ అన్నారు. కాబట్టి ఎగరద్దయ్యా, నీ సొంత భక్తి నీ నీతి నాకు తెలుసు, నేనేం పిచ్చోనేం కాదు. కాబట్టి మన జీవితంలో మనం విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ రోత హృదయాన్ని శుద్ధి చేసుకోలేము. ఎందుకంటే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, లోపలున్న పరమాత్ముడు చనిపోయాడు, మహిమ వెడిలిపోయింది, నువ్వు నేను పాపాత్ములమయ్యాము. ఆ పాపపు జన్మలో పుట్టినటువంటి వాళ్ళమే మనమందరం, ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములే. క్రైస్తవ కులములు పుట్టిన, పాస్టర్ గారికి పుట్టిన, బిషప్ గారికి పుట్టిన, లేక గాడ్ సర్వెంట్ ఆండ్రూ బ్రదర్కి పుట్టిన, నేను అనుకుంటే జగన్మోహన్ రావు గారు పుట్టిన వాళ్ళు ఏమవుతారో వాళ్ళు కూడా. అమ్మా కొంచెం ఫోన్ తల్లి, కొంచెం బై మిస్టేక్ ఉంటుంది, నాకు కూడా అప్పుడప్పుడు వస్తుందిలే బిడ్డ, కొంచెం దయచేసి ప్లీజ్ కీప్ యువర్ ఫోన్స్ ఇన్ సైలెంట్ మోడ్. ఇఫ్ యూ గెట్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ గో అవుట్ అండ్ టాక్ టు, నో ప్రాబ్లం. దయచేసి చూసుకోండి, ఒక్కసారి చూడండి అమ్మా, నేను కూడా చూసుకుంటా. నాది కూడా నువ్వు చెప్పినావు నీదే వాగింది అన్నాడు ఒకడు. అరే నాది పొరపాటు అయిన తర్వాత క్షారి అన్నా, మళ్ళీ ఇంకేం మాట్లాడలే. ఏం చేస్తాం మనం కూడా కదండి, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ పాపపు హృదయం అనేటువంటిది ఏం కాదు, శుద్ధి కాదు. ఏ మతం అనుసరించిన ఇది శుద్ధి కాదు. క్రైస్తవ మతం పుచ్చుకున్న శుద్ధి కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలని మనం హిందూ భాషలో చెప్తాం. దానికంటే ఎక్కువగా చూడాలనుకుంటే 21, 23 ఉన్నాయి లోపల కంపులు. అందరికీ ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఆ కంపు పోదు. పాప ఫలితం ఏంటి? మరణం. దేవుడు నివాసం చేయాలంటే మన హృదయం ఎట్లుండాలి? పవిత్రంగా ఉండాలి, అంతే. అన్ని మతాలు చెప్తాయి పవిత్రంగా ఉండాలి బాబు, పవిత్రంగా ఉండి. ఏ మతం చెప్తుందండి పాపం చేయమని? ఏ మతాన్ని ద్వేషించవద్దు, విమర్శించవద్దు. సార్ మళ్ళా చెప్తున్నా, నీకు బోధించే చేత కాకపోతే తాళం వేసుకో. ఒక్క మతాన్ని నీవు విమర్శించవద్దు. నీకు చెప్పేది చేతకాక బయటికి వెళ్ళి తన్నులు తినొస్తావు నువ్వు. ఈ దినాలు వాళ్ళు రెచ్చగొట్టేది మనోళ్లే. మాలాంటి బోధకులు రెచ్చగొడతారు. చెప్పే విధానం అది కాదు. నీకు మహాజ్ఞానం ఉంది, మంచిదే. ఒకవేళ దేవుడు నీకు ప్రత్యేకంగా బోధిస్తే అది నేను చెప్పలేను, గుర్తించుకో. వేరే గురించి మనం ఎత్తకూడదు. వాళ్ళు ఏమన్నా అడిగారనుకో, ప్రేమతో వ్యక్తిగతంగా మాట్లాడంతే. కాబట్టి నీవు నేను కూడా గుర్తించవలసింది ఏంటంటే, ఈ పాపపు హృదయాన్ని శుద్ధి చేసుకోమని మనము చెప్తాం, ప్రతి మతము చెప్తుంది, కానీ మన చేత కాదు. పుట్టుకతో వచ్చిన పుట్టుమచ్చని ఎవరు మార్చలేరు, ఏ మతము మార్చదు. ఫలితం మరణం. మరణం అంటే ఏంటి? ఎడబాపు. అందుకని ఆ పరమాత్ముడే మనల్ని ప్రేమించినాడు. అందుకే ఎప్పుడు చెప్తాను, అదిగో నీ బిడ్డేనా, మనవరాలా, ఏం కొట్టంలే, ఏం కంగారు పడద్దు కదా. ఆ బిడ్డాడు కూర్చొని పుస్తకం చూసుకుంటా ఉంది, టక్కన వచ్చేసింది నంబర్ 2, రోత చేసేసింది పాపం. వాళ్ళమ్మ కొడతాదా? వాళ్ళమ్మ కొడతాదండి. ఎవరు మాట్లాడరా మీరు? మీరెవరన్నా పోయి ఎంత బాగుంది అని కడుగుతారండి? మీరు ఎవరన్నా కడుగుతారా? ఏం మాట్లాడరే? ఆ తల్లి తీసుకొని ఏం చేస్తుంది? నా కన్నా, అబ్బో నా క్యూటీ, నా స్వీటీ, కక్క కూర్చున్నావా అని ఏం చేస్తుందండి? ఎత్తుకొని పోయి ఏం చేస్తుందండి? కడిగేసి మొత్తి పెట్టుకోండి, అంతేనా? అదే ప్రకారంగా పాపాత్ములమైన మనల్ని
ప్రేమించాడు ఆ పరలోకపు నిత్యుడగు తండ్రి. కాలము సంపూర్ణమైనప్పుడు పతనమైన పాపమనే రోతతో మనము పొర్లాడి దొర్లాడుచున్న ఈ మానవులను కడిగి శుద్ధీకరించడానికి రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు గనుక ఆత్మస్వరూపుడైన దేవుడు రక్త మాంసములతో భూలోకములో ఆదాముకు బదులుగా ఆదాముగా కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైన జన్మతో చరిత్రకు కారణ జన్ముడని యేసు పుట్టాడు. అదే క్రిస్మస్. అది క్రిస్మస్ నానా. ఎందుకు పుట్టాడు ఆయన అంటే తన ప్రజలను వారి పాపము నుండి వాళ్ళని రక్షించాల, వారి పాపమును కడిగి శుద్ధి చేయడానికి పవిత్రమైనటువంటి రక్తాన్ని నేను కార్చాలని రక్త మాంసములతో భూలోకములో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి మన పాప శిక్ష యావత్తూ సిలువలో భరించాడు. అదే సిలువ. మనము చేతులు చేసిన పాపానికి చేతుల్లో మేకులు, తలతో చేసిన పాపానికి తలలో ముండ్ల కిరీటము, హృదయంతో చేసిన పాపానికి ప్రక్కలో బళ్ళిపు పోటు, కాళ్ళతో చేసిన పాపానికి అక్కడ మేకులు కొట్టించుకున్నాం. మన శిక్ష యావత్తు ఘోరమైంది ఆ సిలువలో భరించి రక్తమంతా కార్చాడు. ఆయన అన్నాడు, నా ప్రాణాన్ని తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. నేనే గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ఆ ప్రాణం తీసుకోవడం నాకు అధికారం ఉంది. ఆ తల్లిగారి బిడ్డకు రోతను కడుగుతుంది, మన చేతులు కూడా మళ్ళీ మంచి కడుక్కుంటుంది. ఆ తల్లికి అధికారం ఉంది. ఆ రీతిగా ఆ పరమాత్ముడు కూడా నీకు నాకు నీ శిక్ష నా శిక్ష సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయాడు. 3వ దినము తిరిగి లేచాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయనే చరిత్రకు కారణ జన్ముడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత ఆ క్రీస్తు ప్రభు మళ్ళా వస్తాడు. అందుకని ఇశ్రాయేలు దేశంలో ఆయన కొరకు, యెషయా కొరకు మళ్ళా మందిరం కట్టాలా. అదే ఇప్పుడు దానికి అదేమైంది ఏంటంటే యుద్ధభూమి అయిపోయింది. అందుకనే అది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరో ముస్లిమ్స్, అరబ్స్ వాళ్ళంతా ఇది మాదిరా బాబు అంటున్నారు. మీది ఎట్లా అవుతుందిరా అని వీళ్ళు అంటున్నారు. మేము అక్కడే కడతామంటారు. అరే పక్కన కట్టుకుంటారా? అదేమి కాదు, మాదేముంది, అక్కడే కడతాం మేము. ప్రాణాలు పోయినా చింత లేదు, లేక మేము ప్రాణాలు తీసినా చింత లేదు. అదేనండి, అదే ఆలయం. గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు పాపం ఈ సత్యం. కాబట్టి ఆ పరమాత్ముడు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తాడు? ఒకటి పరలోకం, రెండోది విరిగి ఎప్పుడు విరిగి నలుగుతుంది అది మీరు గుర్తించి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ హృదయమే దేవునికి ఆలయం. ఇది కాదు ఆలయం. ఇది ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే అది మళ్ళీ తర్వాత నేను మట్టి చెప్తాను. ఆ పరమాత్ముడు నీ హృదయములో నా హృదయములో నివాసము చేస్తే అదే అతని 2వ నివాస స్థలం. ఆ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ శాంతి ఉంటుంది. ఆ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ భయం ఉండదు. ఎక్కడ ఆ పరమాత్ముడు ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఎక్కడ పరమాత్ముడు హృదయంలో ఉంటాడో అతనికి భవిష్యత్తు నిరీక్షణ ఉంటుంది. ఈ శిథిలమైపోయేటువంటిది ఆ ఇల్లు, ఈ ఆలయం. శిథిలము కానటువంటి ఆ పరలోకము, దేవుడే నాకు ఆలయం, నేనే ఆయనకు ఆలయం అవుతాను. ఆ నిరీక్షణతో బ్రతుకుతాడు. వాడు క్రైస్తవుడు కానీ వేరేవాడు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? విరిగి నలిగిన హృదయం. ఎప్పుడు విరుగుతుంది, నలుగుతుంది? ఇప్పుడు నేను ఉన్నానుకో, నేను చేసే దొంగతనం మీకు కనపడదు. అప్పుడు నేను ఎట్లుంటాను మేము ముందర? మీకు అర్థమైంది కదండి? అదే నేను ఏడన్నా దొంగతనం చేస్తానో పాపం చేస్తానో అంటే ఎవడు కేసు సీసీ కెమెరా పెట్టాడు, ఒకళ్ళు జగన్మోహన్ రావు అన్న పెట్టాడు అనుకో, అప్పుడు ఏమంటాడు? నీ వీపు నీకు తెలియదులే, నీ వీపు నాకు తెలుసు అంటాడు. ఆడ చూసినామంటాడు, సీసీ చూడు అంటాడు. అదిగో ఆడుందంటే సీసీ. అర్థమైంది కదండి మీకు? ఆ సీసీ తెచ్చి చూపిస్తే నేను నా ముఖం ఎట్లా పెడతాను చెప్పండి? నా అంటానా?
చెప్తారు కదా లోకంలో, దొరికితే దొంగ, దొరకపోతే మనమంతా దొరలం. ఇప్పుడు దొరికితే మాత్రం అర్థమైంది కదా, తలదించుకో. అట్లా ప్రభువా, నేను రోత మనిషిని, రహస్య జీవితం పాపమే, నా హృదయం కూడా పాపమును గూర్చినటువంటి దోషారోపణ చేస్తుంది మనస్సాక్షి. అయ్యా, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉన్నాయి. బయట చూస్తే నేను ఎంత మేడిపండో, నా లోపల చూస్తే ఎంత రోత, అన్నీ పురుగులే, దీన్ని తీసేసుకోలేను. అయితే నువ్వు నాలోనికి రావు, నా హృదయాన్ని శుద్ధి చేసి మళ్ళీ నువ్వే వచ్చి నాలో నివాసం చేస్తావు. ఆ బిడ్డ రోత చేస్తే తల్లి కడిగి ఆ బిడ్డను మళ్ళీ రొమ్ము నానించుకుంటుంది. ఆ రీతిగా నువ్వు నివాసం చేసేటువంటి నా హృదయాన్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి దేవా. ఇంకెవ్వరు మతంలో చేరతా, ప్రభువా పాపిని, నా రోత హృదయాన్ని కడుగు నీ రక్తంతో, నువ్వే నా రక్షకుడు. అంతే బాస్, అది మారు మనసు సార్. విరిగి నలిగిన వినయముతో కూడిన హృదయం, తగ్గించుకున్నటువంటి హృదయం, అటువంటిది మారు మనసు. కానీ నేను కూడా మతంలో చేరిన, నాని కూడా పేరు మార్చుకున్నా, నేను కూడా చక్కగా పాటలు పాడుతున్నా, మంచిగా బోధ చేస్తున్నా, మర్మాలన్నీ చెప్తున్నా, గుడి కట్టడానికి పైసలు ఇస్తున్నా కదండి, సువార్త కూడా బాగా చెప్తున్నా, నేను కూడా పిహెచ్డి చేసిన, ఇవన్నీ చేయొచ్చు నాన్న. అది కాదు, అది మతం సార్, అది మతం సార్, అది మతం. యేసు ప్రభు చేసిన మతం కాదు. ఏంటది? మార్గం. నేనే మార్గం సత్యం జీవం అన్నాడు యేసు ప్రభు. మార్గం, దానికి మళ్ళీ బోధ చేయాలనుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు, వదిలిపెట్టేసేయండి. కాబట్టి మన ఆలయం ఏదండి? 3:16 చూడండి, 1 కొరింథీ 3:16. దీనికి దేవునికి వందనాలు చెప్పండి. ఇప్పుడు దీనికి వందనాలు చెప్పండి. మీరు దేనికి వందనాలు చెప్పి, ప్రభు ఆ సబ్బాతుడు, నీ సబ్బాతు వరకు నన్ను కాపాడావు, నా బర్రెలు నా గొర్రెలు కాపాడావు, నా బిడ్డలు దుడ్డలు కాపాడినావు, మా అమ్మ నాన్ను కాపాడినావు. కాదు నాన్న, మొట్టమొదటి నీకు దేవుడిచ్చిన రక్షణ కొరకు దేవునికి వందనాలు చెప్పు. నీ పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయిత నీ కలిగి ఉంటే చెప్పు. భవిష్యత్తును నిరీక్షణ నీకు ఇచ్చింటే చెప్పు. అయితే ఈ ఆలయాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు తెలుసా? ఇక్కడ నీకు చదువు చెప్తారు. గుర్తుంచుకో సార్, ఇక్కడ నీకేం చెప్తారు? ఏం చదువు? ఇంజనీరింగ్ చదువా? రైట్. చూడు, అయ్యగారికి ఎంతో చెప్పాలని ఆశ ఉంది, నేనేమో అడ్డం వస్తున్నా కదండి. లేదా సంతోషం పాపం. ఇప్పుడు అయ్యగారు దీనుడైపోతున్నాడు పాపం. చూడండి కదండి. మంచి అయ్యగారు, చాలా సంతోషం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆశ, ప్రేరేపణ ఉంది పాపం తనకి. రియల్ బి అప్రిషియేట్ కదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చి మనం చదువు చెప్తారు. ఏం చదువు? మెడిసిన్ కాదు, ఇంజనీరింగ్ కాదు, ఐఏఎస్ కాదు, లేకుంటే బిజినెస్ కాదు. ఇక్కడ చెప్పేది ఏం చెప్తారండి? పరలోకపు చదువు, ఆత్మీయమైనటువంటి చదువు. ఆత్మీయమైన చదువు ఎక్కడ చెప్తారు? ఇక్కడ చెప్తారు. అదే దివ్య గ్రంథం. రండ్రా నాయన సహవాసానికి ఉంటే, మేము ఇంట్లో కూడా చూసుకుంటాం సార్ అంటారు. వాట్సాప్లు ఎన్ని ఉన్నాయి సార్, ఎన్ని బోధలు లేవు సార్, ఎన్ని బుక్కులు లేవు సార్, ఎన్ని కామెంటరీస్ లేవు సార్, అన్నీ చూసుకుంటావు. ఒరే సన్యాసిగా, అది నేర్చుకున్న చదువురా, అది నేర్చుకున్న చదువు, తప్పేం కాదు. కానీ అనుభవపూర్వకంగా ఎలా మనం ఆత్మీయంగా ఎదుగుతాము కదండి. స్కూల్లో పిల్లోడు చేరితే ఇంటికన్నా చదువుకుంటాడు, స్కూల్కి పోతాడు మామూలుగా. అది అమెరికా చదువు కాదులే, డోంట్ వరీ. మీకు బుర్రలు చాలా ఉన్నాయి కాబట్టి బుర్రలు చెప్తారు, నాకు కూడా తెలుసు. నీకు కూడా నీ భార్య ఆడుంటే ఫోటోలో ఉంటే చాలు, నా భార్య ఎంత బాగుంది, ఈరోజు నీ ఫోటోలు చూసుకొని, నీ భార్యని ఫోటోలు చూసుకొని సంతోషించే ఎవరు కొంచెం చెయ్యెత్తితే వాళ్ళు ఏ అనుభూతి పొందుతున్నారో నేను కూడా కొంచెం చూడాలనుకుంటున్నా. ఉన్నారా ఎవరన్నా? ఏం ప్రభాకర్ రెడ్డి, రోజు ఫోటో చూసుకో. ఎవరు మాట్లాడరే?
గుర్తుపెట్టుకోయా, దేవుడు పెట్టాడు, దేవుని ఆలయాన్ని పెట్టాడు, దేవుని సహాయం పెట్టాడు, అపొస్తలుల బోధ పెట్టాడు, సహవాసం ఇచ్చాడు, రొట్టె విరిచిటిచ్చాడు, ప్రార్థన. కలిసి మనమందరం పరలోకములు కలిసి ఉంటాం. ఒక్కొక్కడో ఉండడు, అందరము కలిసి ఉంటాం. మనమే దేవునికి ఆలయం, దేవుడే మనకు ఆలయం. బస్ అంతే. ఇప్పుడు మనం ఈ బిల్డింగు ఎందుకు ఉంది అంటే మనము కూడుకొని ఆరాధన చేసుకోవడానికి. మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి పోదాం, స్థలం అవుతుందా? మాట్లాడరే? మనం అందరం పోయి నంబర్ 2 చేస్తాం. ఉండేది 2 టాయిలెట్లు. మొత్తం అదంతా చేసేస్తే భవాని ఏమంటుంది, కంపెనీ కడగలేను బాబు, చేత కాదు, చిన్నగా చెప్తా జగన్మోహన్ రావు గారికి, ఏడైనా మందిరం చూసుకోమన్నా, ఏడైనా మందిరం చూసుకోం కదా. అందుకనే భక్తులైనటువంటి వాళ్ళు ఒక చర్చి సపరేట్గా పెట్టారు, ఒక మసీదు సపరేట్గా పెట్టారు, ఒక గురుద్వారా సపరేట్గా పెట్టారు. ఆ స్థలములు ఎవరైనా పోవచ్చు. రేపు నేను ఇద్దరం కొట్లాడుకుంటాం, నాకు కావాల మైకు నేనంట, ఎప్పుడు నీకే కావాల మైకు, నేను కూడా నీతో వయసు సమానమైనటువంటి వాడిని, నాకెందుకు కాకూడదని అంటాడు తాను. ఇప్పుడు మేమిద్దరం కొట్లాడుకోవాలా? దేనికే? అర్థమైందండి మీకు చెప్పింది? నేను చెప్పాను, ఎందుకంటే అట్లా, ఇది మా ఇల్లు, మొదటిసారి నాకు ఇవ్వు అంటాడు. నీ ఇష్టం ఉంటే రా, లేకుంటే పో అంటాడు. ఏం చేయాలి? అందుకనే ఈ గుడి ఎవరికండి? అందరిది. నాది అనడానికి వీలు. నేను అనుకుంటా రేపు అనవు కదా అన్న, ఆయన అండు పాపం. ఎందుకంటే తనకున్నది కూడా దేవునికి ఇచ్చి చేశాడు. ఇక్కడ ఎంతోమంది కష్టపడ్డారు నాకు తెలుసు, ప్రార్థించినాడు తెలుసు, సహకరించినాడు తెలుసు. ఇక్కడోళ్ళే కాదు, ఇంకా ఆయా ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఈ మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత వాళ్ళు కూడా దేవుని కొరకు సమర్పించుకున్నారు కదా. చేసుకోలేదు, ప్రార్థన చేశారు, ఎవరు సమర్పించుకోలేదంటే అది గొప్ప ప్రార్థన కదండి. నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఆలయాన్ని నిర్మించుకున్న కారణం చేత మనం కూడుకుంటున్నాం, లేకుంటే మనం ఇక్కడ కూడుకోవడానికి అవకాశం లేదు. ఎవరింట్లో ఇంతమంది పట్టరు, ఎవరింటికి పోయినా కంపే. మాకు అనుభవం ఉంది, చిన్న ఇండ్లలో గుడిసెలు ఆరంభించాం, ఎన్ని కష్టాలు పడ్డాం మాకు తెలుసు. ఇక్కడ కూడా ఏ రీతిగా జరిగింది అనేది కూడా తెలుసు. ఆ తర్వాత మేము దీన్ని వదిలిపెట్టినప్పుడు వీళ్ళకు ట్రస్ట్ చేసుకున్నారు, నడిపించినారు. పాపం ఈ పక్క వాళ్ళతో వీళ్ళతో ఎన్ని బాధలు, ఎంతకాలం ఆగారో అది కూడా తెలుసు, మీకు చెప్తారు తర్వాత కదండి. ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అందుకని మీరు ఇప్పుడు దేవునికి ఏం చెప్పాలి? 103 వచనాలు. ఎవరైనా ఇంకా యేసు ప్రభు హృదయం ఇవ్వకపోతే, మిత్రమా, నీ హృదయంలో పరమాత్మ నివాసం చేయాలంటే నీ దాన ధర్మాలు, జపాలు, తపాలు, తీర్థయాత్రలు, మతముల మార్పిడిలు, బాప్తీసాలు, బొట్టు దుడిచేసుకోవడము, మెట్టలు తీసేసుకోవటము, బైబులు కళాశాలలో చదివి పిహెచ్డీలు లేకుంటే ఎండీలు అవన్నీ తీసుకురావడం కాదు నాన్న. నీ రోత హృదయాన్ని యేసు ప్రభుకి, రోత హృదయాన్ని యేసు ప్రభుకి. ప్రభువా, పాపిని, ఈ పాపం సోను మార్చుకోలేను, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించి నా శిక్ష భరించి రక్తముగా చనిపోయి లేచినావయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వు నా రక్ష. అంతే. అది విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయాన్ని కడిగితే దేవుడు నీళ్ళకి వస్తాడా? ఆ రక్తముతో నీ హృదయాన్ని కడిగి ఆ పరమాత్మను మళ్ళా నీలో నివాసం చేస్తాయి. ఎలాగైతే తల్లి కడిగేసి బిడ్డను మళ్ళీ ఏం చేసింది? అత్తుకొని. ఆ రీతిగా పరమాత్మ మళ్ళా నీలోనికి వస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా, నా రోత హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి మీకు ఆలయముగా చేసుకున్నందులకు వందనములు. ఇది మొట్టమొదట చెప్పు. నీకేం చేత కాకపోతే ఇవన్నీ చెప్పొద్దు. నేర్చుకున్న మాట్లాడిని మహా గొప్ప దేవ, సత్యదేవ, ఈశ్వరదేవ, ఈ దేవ, ఆ దేవ, ఇంకొక దేవ, అవన్నీ పద్దు. యాప్ట్గా చెయ్యి. ప్రభువా, రోత హృదయము నాది, ఇలాంటి పాపపు హృదయాన్ని నువ్వు నన్ను ప్రేమించి నా శిక్ష భరించి రక్తంగా చనిపోయి రక్తంతో కడిగి శుద్ధీకరి. ఇది మొదటిది, వందనాలు. అంతే. రెండవది, మేమందరం ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధించడానికి, నీకు ఆలయముగా మేము సిద్ధపడటానికి. అందుకని 3:16 చదువు.
పాయ అప్పుడే పోయేవాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీకు తెలియదా? ఇదే ఆలయం, ఇది ఆలయం. మీరు దేవుని ఆలయం అన్నాడు కానీ ఇది దేవుని ఆలయం అని చెప్పలేదు. ఇది ఎందుకు? మనము కూడుకొని సిద్ధపడటానికి. ఇది ఎందుకు? ఆ దేవుడి నివాసము చెయ్యి. ఎట్లా మనము దేవుళ్ళు ఎదగాలి, ఎట్లా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఎట్లా మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావాలి అని ఇక్కడ కూడుకొని ఏం చేస్తారండి? బోధ చేస్తారు. అందుకనే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపర్లు పెట్టాడు. ఇదన్నా మాకు సేవకులు లేడయా? అందరి మంది సేవకులమయ్యా, అందరి మంది సేవకులే. మీ నాయనకు బోధ చేశాడా? మీ తాత బోధ చేసినాడు సన్యాసిగా? నీకు వాక్యం తెలియపోతే నేర్చుకో. ఇదనాల కొద్దిమంది సేవకుని కేర్ కూడా చేయరు. ఎవడ కడుపుకొచ్చుంటే వాని నువ్వు కేర్ చేయొద్దు. దేవునిని పిలిచినప్పుడు దేవునికి అభిషేకం ఉంటుంది. ఎవ్వడికి తల వంచేవాడు కాదు సేవకుడు. ఎవడి తిండికి తీర్థాలకు లోబడేటువంటి వాడు కాదు సేవకుడు. గుర్తుపెట్టుకోండి. ఇదన్నాళ్ళు కొద్దిమంది సేవకులు కేర్ చేయడు. ఎందుకంటే అంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని బట్టి కొడతా ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బోధించాలి. అపోస్తలులు పిలువబడి పంపబడిన వారు. వాళ్ళు అందరినీ అపోస్తలులు బైబిల్లో చెప్పలేదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం ఏమవుతాము? బోధించబడతాం. ఆత్మీయమైన చదువు చెప్పితే మనము కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆలయముగా ఉండడానికి ఇక్కడ మనము నేర్చుకుంటాం. అది ఒకటేంటి? మన హృదయమే దేవునికి, ఇదొకటి. రెండవది, మనము దేవునికి ఆలయముగా సిద్ధపడుటకు ఈ యొక్క భౌతికమైనటువంటి ఆలయాన్ని మనకు ఇచ్చాడు. అంతేకాని అంతకంటే ఇదేం దేవుడు ఏమి ఉండడు. గుడిసెలో ఉంటే కూడా దేవుడు ఉంటాడు. కానీ అందరూ కూడుకోవడానికి. కొద్దిమంది ఉన్నారు పాపం, ముసలోళ్ళు కింద కూర్చోలేరు కదండి. మీ గుడికి రావాలంటే ఆడ కూర్చోవాలా? నేను ఎత్తిని కూర్చోవాలనేమే. అందుకని కుర్చీలో ఉంటే తప్పేం లేదు. మనమంట కుర్చీలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినగానే కళ్ళు షాపులో ఉండి చేస్తే మాత్రం వింటాడు. తద్దొంగోడా, ఏం గ్రహింపుందిరా నీకు? మోకరిస్తేనే దేవుడు ఉన్నాడట, మోకరించకపోతే దేవుడు లేడంట. అవునా అన్న? అది కానీ కొంతమంది ఆ విధంగా భక్తి మంచిగా నీ మోకరించగలిగితే మోకరించి చేస్తే తప్పేమి. దాని దీనత్వానికి గుర్తు. ఒక పై అధికారి ముందు ఏం చేస్తాం మనం? సాగిలు పడితే ఆ అయ్యగారికి ఎంత సంతోషమో అట్లుంటుంది అంతే. కానీ హృదయం దేవునికి ఆలయం. ఇది నరగాల బాబు, ఇది నరగాలి కదా నాన్న. కాబట్టి ఇది కూడుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. అందుకని వందనాలు చెప్పండి. ఓన్లీ 2 things. మీరే గంటల సేపు ఏం ప్రార్థన చేయని అవసరం లేదు. ఇక్కడ ఒక ఇద్దరు, ఈ పక్క ఇద్దరు. దేవుని మనం ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తాం? మొట్టమొదటిగా ప్రభువా, నా హృదయాన్ని నీకు ఆలయంగా చేసుకున్నావు. ఆ కలువరి శిలువ ప్రేమ ద్వారా, కార్చిన రక్త ప్రభావము ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించావు. నీకు వందనాలయ్యా. నేను ఆత్మీయంగా ఎదగడానికి, సంపూర్ణంగా నీ యొక్క ఆత్మ యొక్క స్వాధీనములోనికి నేను రావడానికి నాకు బోధించు నిమిత్తమై, సహవాసము నిమిత్తమై, ప్రార్థన నిమిత్తమై, అపుస్తుల బోధ నిమిత్తమై ఒక ప్రత్యేకమైన నిర్మాణమును నాకు ఇచ్చావు. దానికి చెయ్యి. కానీ మా అమ్మ చచ్చిపోయేది లేచింది, ఇప్పుడు దమ్మాయి కూడా తీసిపోయాడు అయింది. ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? పెళ్లి కాడ పెళ్లి ప్రార్థన చేయి, చావు కాడ చావు ప్రార్థన చేయి. అన్నిటికీ ఒకటే మొదలు పెడతావు. మానసికమైనటువంటి బుర్రలు ఇవన్నీ, అవన్నీ పోవాలి. ప్రియమైన వారులారా, గుర్తించుకోండి. ఒకడన్నాడు, నీకు వయసు పెరిగినా స్వరం తగ్గలేదే అన్నాడు. నేను జీవామృతం తాగుతున్నా. నేను పొద్దున్నే దిగాను ఆ చిత్తూరు డిస్టిక్ నుంచి. చిత్తూరులో ఒక పెళ్లి చేస్తే 1700 మంది వచ్చారు, పొంగనూరు అనేటువంటి చోట. అక్కడి నుంచి బయలుదేరి 4-5 స్థలాలు ఉండి హార్సిలీ హిల్స్ అని గవర్నర్ సమ్మర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి, ఆరోగ్యవరంలో ఒక మీటింగ్ పెట్టి,
మదనపల్లిలో 2 మీటింగ్లు పెట్టి అలసిపోయి వచ్చిన పొద్దున్నే వచ్చి ఆడుకొచ్చి స్నానం చేసుకున్నా. ఆడమల్లా ఫోన్లే ఉన్నాయి. ఏం అమృతం తాగినావన్నాడు. జీవామృతం. తెరిపించోడా, ఏం మాట్లాడద్దు. నీ ధనం ఉండొచ్చు, నీ బలం ఉండొచ్చు, నీ జ్ఞానం ఉండొచ్చు, సాయం గౌరవిస్తాం. బట్ ఎక్కడైనా మామాను కానీ మాట్లాడరే. వంగ తోట్ల మామ అంటిగా పని జరగదు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. పాలు పోసిన తాసు పాము ఆండ్రూస్ గారు. మీకు అర్థం కాలేదండి? పాలు పోసిన తాచు పాము పాలు తాగుతుంది కానీ ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరందరూ మంచిగా ఆశీర్వదించి చక్కటి మందిరం ఇచ్చినారు. దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలు ఉన్నారు, ప్రార్థించిన బిడ్డలు ఉన్నారు, సహకరించిన బిడ్డలు ఉన్నారు, సమర్పించుకున్న బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ నడిపించిన దేవుని సేవకులు ఉన్నారు. ఒక్కరితో అయ్యేది కాదు, అందరూ కూడా కావాలి మనకు. ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ నెసెసరీ, ఈక్వల్లీ ప్రెషియస్. ఆ రీతిగా దేవుడిచ్చినటువంటి బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు, సహకరించిన బిడ్డలు, సమర్పించుకున్న బిడ్డలు, ఈ దీంట్లో బాధ్యత వహించినారు. బాధ్యత వహించినటువంటి ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఎన్నో వచ్చినాయి. వీటన్నిటిలో దేవుని సేవకుడు ఒకసారి టెన్షన్ పడ్డారా లేదా? ఇంతంత కాదు, పాపం గుండె జబ్బు రాలే. ఎందుకంటే ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాన్. నా మాదిరి హార్డ్ నట్టు కాదు. నువ్వైతే ఏమన్నా మాట్లాడతావు, నాకు రాదంటాడు. గొర్రె గొర్రె, బర్రె బర్రె. నేనేమో బర్రె జాతికి చెందినవాడిని, తానేమో గొర్రె జాతికి చెందిన ఆయన. కాబట్టి అందరూ ఒకటిగానే ఉండరు. మీరేం కంగారు పడకండి. కాబట్టి ప్రభు తను కూడా బలపరిచినాడు. బాధ్యులైన సహోదరులు ఉన్నారు. ఈ నిర్మాణం చేయడానికి సహకరించిన బ్రదర్ రమణ గారు ఉన్నారు. ఇంకా తక్కిన బిడ్డలందరూ ఉన్నారు. వాళ్ళు సమర్పించుకున్నారు, ప్రార్థించినారు. ఒకరితో ఏది ఇది కాదు. కాబట్టి ఈ అంశాల కొరకు ఒక ఇద్దరు బ్రదర్స్ యు లీడ్ దెమ్. ఆ తర్వాత రెండవ వర్తమానం చాలాసేపు తీసుకొని ఏం వరి కావద్దండి. మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు తీసుకున్నావు బాబు, మేము షుగర్ పేషెంట్లు అంటారు. ఏమి కంగారు పడద్దండి. దాంట్లో ఓన్లీ 1 point ఐ విల్ టెల్ అండ్ క్లోజ్. సెకండ్ వన్ ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఓకే. వర్తమానం విన్నాం. క్లుప్తంగా ఇద్దరు సీనియర్ సహోదరులు, వ్యూల ఆరాధన మందిరం స్థానిక సంఘానికి చెందిన ఇద్దరు పెద్ద సహోదరులు ప్రభువుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. తర్వాత సేవకురాలు, తర్వాత స్థానిక సంఘాన్ని నుంచి ఓ సహోదరి ప్రభువుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. చిన్న పల్లవి పాడుకుంది, లేచి నిలబడుకుందాం. మోషే కంటే శ్రేష్ఠుడు, సాగిలపడి మొరకేదాము. కొంచెం వరుసల్లో ఉండండి నాన్న, మీరు చాలా మంచోళ్ళు. నంబర్ చూడనా? 90. థ్యాంక్ యూ. 91. పల్లవి పాడుకుందాము. నిజ ఆలయం అని ఉంటుంది చూడండి. ఆలయము కన్నా శ్రేష్ఠుడు 3. సాగిలపడి మ్రొక్కెదము 89. 3 1 3 7 పాడుకుందాం చాలు. ఆ తర్వాత దేవుని దాసుడు చెప్పినట్టుగా వాళ్ళు ఆరాధన చేస్తారు. క్లుప్తంగా వేరే విషయాలు ఏం తీసుకురావద్దండి. నాకు జలుబు పట్టింది చేస్తారు, నాకు తెలుసు కొంతమంది ఉంటారు. అందుకనే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళందరూ చేయరు. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజ ఆలయము గతానేయుండు. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజ ఆలయము గతానేయుండు. ఆలయము వీరేయనెను
ఎల్ల కాలము మ్రోకెదము ఆలయము మీరేయనెను ఎల్ల కాలము మ్రోకెదము సాగిల్ల పాడి మ్రోకెదము సాధ్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోకెదము హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. దయచేసి కూర్చోండి. దేవుని దాసులు చెప్పినట్లుగా 1 సెకండ్ జస్ట్ స్థానిక సంఘానికి చెందిన సీనియర్ సహోదరులు ఇద్దరు ప్రభువుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. క్లుప్తంగా సేవకురాలు స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. తర్వాత మరొక సహోదరి కూడా స్థానిక సంఘాన్ని నుంచి ప్రభువుని ఆరాధిస్తారు. మరి మీకు మైక్స్ ఇవ్వబడతాయి, కార్డ్లెస్ మైక్స్ ఉపయోగించాలని మనం చేస్తున్నాం. ప్లీజ్ రేజ్ అప్ యువర్ హ్యాండ్స్ హై ఎనఫ్ టు బి సీన్. మీ చెయ్యి పైకెత్తితే పెద్ద సహోదరులిద్దరు సహోదరులు, అందులో దేవుని సేవకురాలు, మరొకరు కూడా దేవుని ఆరాధించు. అంతే కదా? రైట్. చెయ్యి పైకెత్తితే